హాయ్, హలో. మీకోసం ఈరోజు ఆంధ్రా స్టైల్లో ఒక చేపల పులుసు చేసి మీకు చూపించబోతున్నాను. నాన్ వెజ్లో చేప ఎంతో రుచికరమైంది, ఆరోగ్యకరమైంది. ఇది తినాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ దాన్ని శుభ్రం చేసుకుంటంలో, వండటంలో కుదరకపోతే దాన్ని ముక్క కూడా ఎవరు తినలేరు. ముఖ్యంగా అది వండటం కుదరకపోతే నీసు వాసన రావటం, ముక్కలు చిదిరైపోవటం జరుగుతుంది. అలాగే దానికి ఇంగ్రీడియంట్స్ సరిగ్గా లేకపోతే అది ఒక్క ముక్క కూడా మనం తినలేము. రుచికరమైన ఆంధ్రా స్టైల్లో మనం చేపల పులుసు చేసుకుందాం. చాలా రాజుగారి చేపల పులుసు అని, నెల్లూరు చేపల పులుసు అని మనం చాలా చూస్తూనే ఉన్నాము. కానీ ఆంధ్రా స్టైల్లో మనం ఇళ్లలో చేసుకుని తినేది దాని రుచే వేరండి. అందరికీ చక్కగా కుదిరేలా, చూసిన ప్రతి ఒక్కరూ రుచికరంగా చేసుకొని తినగలిగేలా ఈ చేపల పులుసును తయారు చేసుకుందాం. ఈ చేపల పులుసుని తయారు చేసే ముందు మీకు ఒక విషయం. ఈ ఛానల్ని మేము కొత్తగా ప్రారంభించాం, ఎస్వి ఆల్ ఇన్ వన్. ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇది అందరికీ ఫార్వర్డ్ చేయబడుద్ది. మనం మొదలు పెట్టుకుందాం. ఇంగ్రీడియంట్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ చేపల పులుసులో ఏమేమి వాడతారు. మనం కొంతమంది కొన్ని రకాలు ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఏ రకంగా కొత్తగా చేద్దామో దీని గురించి తెలుసుకుందాం. ముందుగా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే బాదం పప్పు, జీడిపప్పు ఒక 5 అలాగే నేను చేపల పులుసులో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటం కోసం నూగులు వాడతాను. 1 స్పూన్ నూగులు. అలాగే పక్కన మెంతులు ఉన్నాయి కదా, ఆ మెంతుల్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఆ మెంతుల వల్ల చేపల పులుసు వేసుకుంటాం ఎక్కువ అయినా తక్కువ అయినా తెలియకపోయినా కానీ కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంది. కనుక మీరేం చేస్తారంటే ఆ మెంతుల్ని స్కిప్ చేసేయండి. నేను చెప్తున్నాను కదా, నేను టేస్ట్ కోసం మన ఇంట్లో చేసుకునేవి కాబట్టి బలమైన ఆహారం కోసం జీడిపప్పు, బాదం పప్పుని వాడతాను. అలాగే నూగుల్ని వాడతాను అన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్లు ధనియాలు. వీటిని దోరగా వేపుకొని మనం మిక్సీలో పౌడర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి వీటన్నిటిని దోరగా ఫ్రై చేయబోతున్నాను. మాడకుండా దోరగా ఫ్రై చేసుకుంటే మనకి పౌడర్ చేసుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, మనం ఇందాక చూపించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మొత్తం వాడవసరం లేదండి, దాన్ని చూసుకొని కొంచెం మిగిలించుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు, మీడియం సైజు 4 ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కారం, చింతపండు ఒక 50 గ్రాములు తీసుకొని దాన్ని కనుక చక్కగా గుజ్జుగా పిండుకొని దాంట్లో ఉన్న తొక్కలన్నీ తీసేసి వడగొట్టుకొని దాన్ని చక్కగా మనం ఉపయోగించుకున్నట్లయితే మంచి టేస్ట్గా ఉంటుంది. కర్పిల్ చింతపండు అంటే కిరాణా షాపులో ఇస్తారండి. మంచి పులుపు ఉంటుంది, చక్కటి పులుపు వస్తుంది కాబట్టి కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 50 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి. అలాగే కారము, పసుపు, అలాగే తర్వాత చేప ముక్కల్ని చక్కగా ముక్కలు కొట్టించిన తర్వాత మజ్జిగతో కానీ ఉప్పు, పసుపు వేసుకొని చక్కగా వాటిని క్లీన్గా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. మీకు మజ్జిగ దొరకనట్లయితే కొంచెం వెనిగర్ కూడా వాడుకోవచ్చు. ముక్కలు ముఖ్యంగా క్లీన్గా ఉండాలి. దాంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుందంటే కూర మొత్తం కూడా పాడైపోయే అవకాశం ఉంది. కనుక ముక్కలు మాత్రం ముందు ఫ్రెష్గా చక్కగా పసుపు, మజ్జిగ దొరకనట్లయితే నేను చెప్పాను కదా. స్టవ్ని వెలిగించానండి. గిన్నె బాగా వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. గిన్నెలో ఎక్కువగా శనగ నూనె వాడుకోండి, టేస్ట్గా ఉంటుంది కర్రీ. సుమారు ఒక 3 టేబుల్ స్పూన్లు 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. సుమారు 2 కేజీల చేపలు తీసుకున్నానండి. వాటిని బాగా శుభ్రంగా కడిగి ముక్కలు కొట్టిస్తే 1.5 కేజీ లోపు వచ్చినాయి. 1 కేజీ బాగుండొచ్చు.
ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకుందాం. ఎప్పుడైనా చేపల కూర వండేటప్పుడు గిన్నె బాగా వెడల్పుగా ఉండాలి, లేకపోతే ముక్కలన్నీ చిదురైపోతాయి. కాబట్టి బాగా వెడల్పుగా ఉండే విశాలమైన గిన్నెను పెట్టుకోండి. మీరు ఎప్పుడు చిన్న గిన్నెల్లో ఇరుకు గిన్నెల్లో వండవద్దు. చేపలు చిదురవ్వకుండా చక్కగా కుదరాలి కర్రీ అనుకుంటే ఇలా వెడల్పాటి గిన్నెల్లో మీరు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. బాగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి. నేనైతే షెఫ్ని కాదండి, ఖాళీగా ఉన్న టైంలో ఇలా ట్రై చేస్తూ ఉంటాను. పెద్ద షెఫ్ మా ఆవిడ దాదాపు లాట్ ఆఫ్ వంటలు చేస్తూ ఉంటుంది. 200-300 మందికి భోజనాలకు కూడా కర్రీ చేయగలిగిద్ది. మంచి టేస్టీగా చాలా కర్రీ చేస్తుంది. కాకపోతే ఆమె నాన్ వెజ్ తినదు కాబట్టి నాన్ వెజ్ వరకు నేనే ప్రిపేర్ చేసుకొని తినటం అలవాటైంది. ఇలా ఉల్లిపాయలు బాగా డ్రై రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి. ఒక 1 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మనం కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకుంటే మనకి 1 గంట, ఈ గరిటెతో 2 గంటలు వేస్తున్నానండి కారం. అంటే సుమారు 4 టేబుల్ స్పూన్లు. ముందుగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను మర్చిపోయాను కనుక తర్వాత అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ పౌడర్ని కూడా నేను ఇందాక చెప్పాను కదండి, కొంచెం మిగిలించుకొని వేసుకోండి, అంత అవసరం లేదు పౌడరు. ఇప్పుడు ఆ పౌడర్ని కూడా మెల్లగా యాడ్ చేసుకొని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్లు అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంది దీంట్లో వేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత మనం వెంటనే పులుసును కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసాను. ఇది కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం పులుసు ఇప్పుడు పులుసుకి సరిపడా వాటర్ పోసుకుందాం. పులుసు మరుగుతూ ఉంది. పులుసు మరిగిన తర్వాత మనం కొంచెం వేడెక్కనిచ్చి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ముక్కలన్నీ దాంట్లో చక్కగా ఒకదానికొకటి ఇలా వేసుకోవాలి. చాలా రుచికరమైన చేపల పులుసు మీకు రెడీ అవుతుంది. ఇలా కనుక మీరు ముక్కలు ఒకదానికొకటి చక్కగా వేసుకొని పులుసు మరిగేటప్పుడు దాన్ని కదల్చకుండా, గంటెలు పెట్టకుండా చేతులతో కదిలించుతూ మీరు కనుక దీన్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా చక్కగా ముక్కలు చిదరవకుండా చేపల పులుసు రెడీ అవుతుంది. మనం ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకోవాలి. చింతపండు గ్రేవీ చక్కగా ఉడుకుతూ ఉన్నాయి ముక్కలు. మనం ఎక్కువగా వాటిని ముక్కల్ని కదిలివ్వకూడదండి, చిదిరైపోతూ ఉంటాయి. మనం ఎడల్పు గిన్నె పెట్టుకున్నాం కాబట్టి ఒక 15 మినిట్స్ ముక్క ఉడికితే
చాలండి. 15 మినిట్స్ మనకు ముక్క ఉడికితే చాలు. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్నట్టయితే చాలా రుచికరంగా కర్రీ రెడీ అయిపోతుంది, చేపల పులుసు. కమ్మటి వాసన వస్తుంది. మనం ఇది కనుక చక్కగా ఒక 2-3 గంటల తర్వాత వైట్ రైస్లో సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. మీరు జన్మలో మర్చిపోరండి, అంత టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా మీ ఇళ్లలో ట్రై చేసుకోండి. చాలా రుచిగల చేపల పులుసు. మీరు కూడా చేసుకొని మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో పెట్టండి. మీకు ఇష్టమైన చేపల కర్రీ, చేపల పులుసు రెడీ అయిందండి. ముక్క బాగా ఉడికిపోయింది. ముక్క చక్కగా చిదిరవ్వకుండా చక్కగా ఉడికింది. మీకు చెప్పేది ఏంటంటే, దీనిలో నేను వేసిన ఇంగ్రీడియంట్స్లో మెంతులు స్కిప్ చేసేయండి. ఎందుకంటే అది చేదొస్తుంది కాబట్టి, అది కొంతమంది ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. కొంచెం దబాలను పొరపాటున ఎక్కువ పడితే పులుసు చేదొస్తుంది కాబట్టి మెంతులు స్కిప్ చేసేయండి. చింతపండు పులుసు కూడా ఒక్కొక్క పండు పులుపు ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కటి తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు చూసుకుంటూ కలుపుకొని వాటర్ పోసుకోండి. సుమారు 50 గ్రాముల నుంచి అంటే 75 గ్రామ్స్ దాకా నేను తీసుకున్నాను. దాన్ని పిండే క్రమంలో కొంత వ్యర్థం పోతుంది కాబట్టి మనకు ఒక 50 గ్రాములు చింతపండు నుంచి గుజ్జు వచ్చి ఉంటుంది. మీరు ఇవన్నీ కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నట్లయితే నేను చూపించినాయి చక్కని చేపల పులుసు మీకు ఉప్పు కారం సరిపడా చక్కగా వేసుకొని టేస్టీగా ఈ కర్రీ తయారు చేసుకోండి. మరి ఆఖరిగా మనం కొత్తిమీర వేసుకొని దీన్ని ఈ కర్రీని కొత్తిమీరతో ఫినిష్ అయిపోయిందండి. మరి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ కర్రీని చక్కగా ఒక 2 గంటలు కనుక ఆరిన తర్వాత మనం సర్వ్ చేసుకున్నట్టయితే చూడండి, చక్కగా ముక్క ఉడికిపోయింది, చిదిరవ్వకుండా. ఇట్లా చక్కగా విశాలమైన పాత్రలో మీరు వండుకున్నట్లయితే చక్కటి కర్రీ చేపల పులుసు మీకు రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ. మీకోసం గ్రేవీ ఒక ముక్క తీసుకొని ఎలా ఉందో ట్రై చేస్తున్నాను. వావ్, చాలా అద్భుతంగా టేస్టీగా ఉందండి. అన్నీ చక్కగా సరిపోయాయి. ముక్క కూడా చక్కగా ఉడికింది. చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.